వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట ప్రజలందరినీ మోసం చేస్తున్నదని హరీష్ రావు సారు మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా మోసం చేస్తున్నది, ఎందుకు మోసం చేస్తున్నది ఒకసారి మీరే చూడుండ్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. వడ్లు కొనుగోలు విధానంలో కూడా చాలా రకాలైన కుంభకోణాలు మరియు అవకతవకలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సార్ అంటున్నాడు. గట్లనే 3 నెలల వడ్లు ఎత్తుతామని, డబ్బులు ఇస్తామని కాకమ్మ కబుర్లు, దొంగ మాటలు చెప్పుకుంటా జనాలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని, ఆయన జనాలకు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు, ఎన్ని వడ్లు ఎత్తిర్రు అని హరీష్ రావు సార్ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నాడు. ఈ రైతులందరూ వడ్ల కొనుగోలు ముచ్చట్లో 100 కోట్ల అవినీతి జరుగుతున్నది. దీని మీద ఎట్లనైనా శాసనసభలో మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా అని హరీష్ రావు సార్ గరం అవుతున్నాడు. ఈ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కుంభకోణం, వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది. 3 నెలల్లో వడ్లు ఎత్తుతామని, డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు, ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, వడ్లు ఎత్తినరా, మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా, ఇక్కడ 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో కానీ, షార్ట్ డిస్కషన్ రూపంలో కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని, ఈ అవినీతిని బయటకు తీయాలని, ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం బండారాన్ని బట్టబయలు చేయాలని, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈరోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.